నిన్న సాయంకాల సమయంలో దైవజనులు జాన్కుట్టయ్య గారు ఫోన్ చేసయ్యా, ఈరోజు మా చర్చిలో మీరు వాక్యం చెప్పాలి అని చెప్పినప్పుడు ఆయన మాటను అంగీకరించి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలమ్మా. దేవుడు ఈ భూలోకములో మనుషులందరినీ కనిపెట్టుచున్నాడు. ఎందుకంటే ఆయన యొద్ద నివసించటానికి నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నారు. ఈ భూలోకములు ఎక్కడ కూడా నమ్మకస్తులు ఎవరేమి లేరు. మనం కూడా నమ్మకస్తులమేం కాదు. ఒకప్పుడు చాలా అపనమ్మకస్తులు మనము. సాతాను చేత బంధించబడి దేవునికి దూరంగా వెళ్ళిపోయి చాలా అపవిత్రమైనటువంటి జీవితాలు జీవించినటువంటి వారు మనం. కానీ దేవుని కృపచేత ఆయన మనల్ని పిలుచుకుని ఆయన కృపచేత మనకు రక్షణ కలుగజేసి ఆయన్ని స్తుతించటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన ఘనపరచటానికి, ఆయన మహిమపరచటానికి నిన్ను నన్ను మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఆయన వద్ద నివసించాలి. ఆయన వద్ద నివసించాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి. ఇంకా కుటుంబాల్లోకి వచ్చినట్లయితే వివాహం అయిన తర్వాత భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి. భర్తకు కూడా భార్య మీద నమ్మకం ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఆ ఇంట్లో నివసించడం చాలా కష్టం అండి. ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం, కొన్ని వింటూ ఉంటాం. మాకు వివాహం 10 సంవత్సరాలు అయిందండి, నా భార్య నేను నమ్మకూడదండి అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆమె ఏం తప్పు చేయదు. పెద్ద ప్రమాదకరమైనటువంటి ఏదో చేయదు, కానీ ఆయన పెట్టినటువంటి ఆ ధనాన్ని ఆయనకి తెలియకోకుండానే ఆమె ఉపయోగించుకుంటా ఉంది. అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. గుర్తు చేసుకుని అడిగామనుకోండి, నాకేం తెలియదండి, మీరేం అక్కడ పెట్టారు. ఈ 2-3 సార్లు పరీక్షించిన తర్వాత ఈవిని నమ్మకూడదు అనేటటువంటిది వస్తుంది. అందుకని నేను నా భార్యని నేను నమ్మలేకపోతున్నానండి. అలాగే స్త్రీలు కూడా అంటారు, మా ఆయన నేను నమ్మలేనండి, ఎందుకంటే ఆయన మంచిగా అంటే ఇక్కడ చెప్తున్నాడు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆయన వ్యవహారం అంతా వేరుగా నేను నమ్మలేకపోతున్నానండి. నేను ఆయనతో ఈ ఇంట్లో ఉండలేనండి, నేను ఆవిడతో ఇంట్లో నివసించలేనండి. కారణం ఏంటి? నమ్మకం అనేది వారికి లేదు. నమ్మకాన్ని కోల్పోతున్నారు. భార్య కోల్పోతుంది, భర్త కూడా కోల్పోతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవునిదే ఒక ఇంట్లో నివసించాలంటే భార్యాభర్తలు ఇద్దరి మీద ఒకరికొకరు నమ్మకం ఉండాలి. అలాగే దేవుని దగ్గర మనం నివసించాలి అంటే మనం నమ్మకమైన వారుగా ఉండాలి. దేశములో నమ్మకమైన వారుగా ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దానియేలు బబులోను దేశానికి కొనుపోబడ్డాడు. అక్కడ పరాయి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుణ్ణి ఎప్పుడూ విడిచినవాడు కాదు. పరాయి దేశంలో దేవునికి అపనమ్మకంగా ఎప్పుడు కూడా అయినా మాటలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. 6వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు కూడా ఉన్నాయి. ఈ దానియేలు పైన 120 మంది ఇంకా నాయకులు ఉన్నారు.
ఆ 120 మంది మీద ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి మినిస్టర్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో కూడా దానియేలే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ దానియేలు, ఆ 120 మంది, ఇంకా ముగ్గురు కలిసి వీళ్ళందరూ ఉన్నారు కదా, వారేమో బబులోను దేశానికి సంబంధించినటువంటి నాయకులు. ఈయనేమో పరాయి దేశం నుండి బబులోను దేశానికి చెరకొచ్చినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి వారి మీద ఆధిపత్యం చేయటం వలన, నాయకత్వం వహించడం వలన వాళ్ళందరికీ ఏమొచ్చిందంటే అసూయ వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసూయ అంటే మీకేమైనా తెలుసండి? నాకు తెలుసండి అసూయ. మీకేమైనా తెలుసా? నాకు తెలుసండి అసూయ. అసూయ ప్రతి వారిలో ఉంటుంది. పరిశుద్ధులమైన మనలో కూడా ఒప్పుకోవాలి. మీలో లేదేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఒక దుష్టుడు కలిగించేటటువంటి విధానం. దాన్ని ఎప్పటికప్పుడు మనం సంపాలి దాన్ని. ఒక పాము మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేద్దాం చెప్పండి? వెంటనే తలుపేసి దాన్ని, పోనీలు ఇవాళ వచ్చాలి ఉండిపో అంటామా ఎవరైనా? లేకపోతే ఒక తేలుస్తే అంటామండి? అనం. దాన్ని వెంటనే చంపుతాం, లేకపోతే మనకి హాని చేస్తుంది, మన ప్రాణాలు తీస్తుంది. అలాగే అసూయ అనేది ప్రతి మానవులో కూడా వస్తుంది. దాన్ని వెంటనే మనం ఏం చేయాలి చెప్పండి? సంపాలి. అయితే ఈ దానియేలు మీద ఆ 120 మందికి ఇంకా ఉన్న అధిపతులందరికీ ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. ఈ అసూయ వచ్చి ఎక్కడో దేశం నుండి వచ్చిన వాడు మన మీద ఆధిపత్యం చేయటం ఏంటి? మన మీద నాయకత్వం చేయటం ఏంటి? మనం వాళ్ళకి లెక్కలు చెప్పడం ఏంటి? వీడెక్కడి వాడు? వీడు యూదుడు. మన పరిస్థితి ఏంటి? మనం ఈ దేశంలో పుట్టి పెరిగిన వారము, మనము పై స్థితిలో ఉండాలి, ఆధిపత్యం చేయించాలి, కానీ ఇతను మన మీద నాయకత్వం వహిస్తున్నాడని చెప్పి అసూయతో ఏం చేశారంటే నేరం మోపాలని చూశారండి. ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక రకంగా ఈయన పట్టించి దేశద్రోహి అని చెప్పేసి ఆ రాజు ముందు నిలబెట్టాలని చూశారు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ వ్రాయబడినట్టు మాట దానియేలు గ్రంథం 6:4 చూడండి ఒకసారి. ఏముందో బాబు? అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ఆ దేశములో నమ్మకస్తుడు. ఆ 120 మంది రోజుల తరబడి కనిపెడతా ఉన్నారు, నెలల తరబడి కనిపెడతా ఉన్నారు. ఏదైనా చిన్న తప్పు దొరికితే పట్టేసి రాజుగారి ముందు నేరస్తుడిగా నిలబెడదామని. ఏదైనా నేరం చేస్తాడేమో రాజు ముందు నేరస్తుడిగా నిలబెడదామని. మనకు ఆ అధికారం ఇచ్చారనుకోండి, అనుకుందాం, ఏం చేస్తాం మనకి తెలుసా? హల్లెలూయా. ఒక్క 120 మంది మీద కాదు, అక్కర్లేదు, మన గ్రామ ప్రెసిడెంట్గా చేస్తే చాలు. మనల్ని ఏ రకంగా డబ్బు లాక్కోవాలో ప్లాన్ చేసేసుకుంటాం. అర్థమైందండి? కానీ దేశంలోనే 120 మంది మహామేధావుల మీద అధిపతి అయినటువంటి ఆయన, వాళ్ళు 120 మంది కనిపెట్టినప్పటికీ నేరము కనుక్కోలేకపోయారు, తప్పు కనుక్కోలేకపోయారు. కారణము దానియేలు నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. దానియేలు నమ్మకస్తుడు కనుకనే ఆ దేశంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దేవుని దగ్గర నివసించేటటువంటి వ్యక్తి. ఆయన నమ్మకంగా దినమునకు 3 సార్లు మోకరించి ప్రార్థన చేయగలిగినటువంటి
నమ్మకమైనటువంటి భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేశాన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉండి పరిపాలన చేసే విషయంలో నమ్మకంగా 3 సార్లు ప్రార్థన చేయటం కుదురుతుందండి? మనకు ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. మన కుటుంబాన్ని పోషించుకోవటానికి ఇక మన మనస్సాక్షి చెప్పుద్ది మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామో. నమ్మకము అనుదినము కూడా మనం ఏం చేస్తాం, కొన్ని ఒత్తిడిలో అంతా దేవునికి తెలుసులే అని చెప్పేసి ప్రార్థనకు సున్నా పెట్టేసి మనసులో అనుకుని, అంటే నమ్మకమైన వాళ్ళమేనా మనము? కాదు. అనుదినము ముమ్మారు దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించేవాడు. నేరం మోపే వారందరూ ఒక పక్కనే ఉన్నారు. 120 మంది ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. తను భక్తి విషయంలోనైనా పరిపాలన విషయంలోనైనా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని దగ్గర నేను ఉండాలి. హల్లెలూయా. దేవుని దగ్గర ఉండాలి. నమ్మకమైన వారికి దర్శనాలు ఇస్తాడు దేవుడు. నమ్మకమైన వారికి దేవుడు స్వరం వినిపిస్తాడు. నమ్మకమైన వారికి దర్శనాల యొక్క భావం చెప్పే జ్ఞానం ఇస్తాడు. ఆయన ప్రార్థించగా ఆ దేశానికి ఏం కలుగుతుందో బయలుపరుస్తున్నాడు. ఆ రాజుకు వచ్చిన దర్శనాలు ఆయనకు అర్థం కావట్లేదు, కానీ దానియేలుని అడిగి విషయాలు తెలుసుకుంటున్నాడు. జరిగిపోయిన సంగతి చెబుతున్నాడు, ఇప్పుడు జరిగే సంగతి చెబుతున్నాడు, రాబోయేటటువంటి పరిపాలన గురించి కూడా ఆయన చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు ఆయన దేశంలో నమ్మకస్తులైన వాడు దేవుని యొద్ద నివసించడానికి అర్హత కలిగినటువంటి దానియేలు. దేవునికి స్తోత్రం. నా యొద్ద నివసించున్నట్లుగా దేశంలో నేను నమ్మకస్తులైన వారి కొరకు మనల్ని కూడా కనిపెడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు, నరులందరినీ పరిచయం చేస్తూ ఉన్నాడు. 7 దీపంబు సమ్మల మధ్య సంచరించేవాడు మనలో కూడా సంచరిస్తూ ఉన్నాడు. చూస్తున్నాడు ఆయన నమ్మకమైన వారి కొరకు. కనుక దానియేలు వలె మనము కూడా ప్రభువు నమ్మినట్టు మనము మన జీవితాల్లో ఎక్కడ ఉన్నా కానీ మనము నమ్మకమైన వారిగా ఉంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గర నివసిస్తామండి. హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, అయ్యగారు ఎన్నిసార్లు చెప్పారు ఈ మాటలన్నీ. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకం లేని వాళ్ళు కూడా కలుగుతాయి. హల్లెలూయా. అది మొలిచిన సాటే విస్తరించిన చెట్టులాగా ఉంటారు వాళ్ళు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది దేవుని దృష్టిలో శ్రేష్టమైనది. హల్లెలూయా. అది దీవెన. అందరికీ కాళ్ళు ఉంటాయి, బంగారం ఉంది, మేళ్ళు ఉన్నాయి, మెడలో ఉన్నాయి, చేతుల్లో ఉన్నాయి. కొంతమంది ముక్కుకు కూడా పెడుతున్నారు, కొంతమంది నెత్తి మీద పెడుతున్నారు. కనుక దేవుని బిడ్డారా, మనకే లేవు. ఆ ఫోన్ నాదే, నాకు స్విచ్ ఆఫ్ చేయడం చేత కాదు ఇంతకీ ఆ ఫోను. నన్ను క్షమించండి అయ్య గారు. కనుక ఎందుకు చెప్తున్నానంటే నమ్మకము, దీవెన. మరి వాళ్ళే బాగుంటున్నారు కదా, వాళ్ళకే విలువైన వస్తువులు ఉన్నాయి కదా, వాళ్ళకే భవనాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది తెలుసా అండి. వాళ్ళు బహుబలిష్ఠులుగా ఉంటున్నారు. పశువులు మేపితే వృద్ధి చెందుతున్నారు, వ్యాపారం చేస్తే వృద్ధి చెందుతున్నారు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు. ఎవరు అపనమ్మకస్తులు. మనమే నమ్మకముగా ఉండి దేవుని సన్నిధిలో కొనసాగుతూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతుంటే మనకు అన్నీ కొద్దుగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రాలేదా? అవునా? నాకు ఎన్నిసార్లు వచ్చింది. ఏమిటి
ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నామే, మారు మనసు పొందామే, బాప్తిసం పొందామే, పరిశుద్ధాత్మత నింపబడ్డామే, సినిమాలు వదిలేసామే, ఈ లోకం చెడుతనాన్ని వదిలేసామే, దేవుని మందిరాన్ని వదిలిపెడతలేదే, వాక్యం వదిలిపెడతలేదే, దేవుని దైవజనం వదిలిపెడతలేదే, నాకెందుకు ఈ కొదువ? లోకంలో పాపంలో జీవిస్తున్న వారు, సాతాను చేతిలో బంధించబడిన వారు, అక్రమంగా జీవిస్తున్న వారు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, సంతోషకరముగా దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. కానీ నమ్మకత్వాన్ని మనము కోల్పోకూడదు. దీవెన అంటే ఈ భూ సంబంధమైన దీవెనలే కాదు. దానియేలుకి పరసంబంధమైన దీవెన ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం దూతను పంపుతాడు. అది గొప్ప దీవెన. దేవునికి స్తోత్రం. ఈరోజు మన దగ్గరికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత దిగవచ్చును గాక. దానియేలు వలె మన నమ్మకముగా మన జీవితంలో, ప్రార్థనా జీవితంలో అన్ని విషయాలు నమ్మకంగా ఉందుముగాక. అది నమ్మకమైన వానికి దీవెన. యోసేపు ఉన్నాడండి. ఏ దేశం నుంచో వేరే దేశానికి వెళ్ళిపోయాడు. పొతీఫరు ఇంట్లో ఉంటా ఉన్నాడు. ఆ పొతీఫరు తనకు ఎప్పుడైనా భోజనం చేసి వెళ్ళిపోవటమే తెలుసు ఇక ఆయనకి. ఇంట్లో ఏమున్నదో ఏమి లేదో, ఎవరు ఏం చేస్తున్నారో ఆయన పట్టించుకున్న వ్యక్తి కాదు. కారణం ఏంటంటే ఆ ఇంటిలో ఒక నమ్మకమైనటువంటి భక్తుడు ఉన్నాడు, ఆయన యోసేపు. సమస్తము ఆయనకు అప్పగించేసాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆ ఇల్లు, వాకిలి, లేకపోతే వాళ్ళ పొలాలు, భూములన్నీ కూడా వర్ధిల్లుతూ ఉన్నాయి. ఆయన విధానాన్ని చూశాడు. ఈ యోసేపుకి మనం ఏం అప్పచెప్పినా అపహరించే వ్యక్తి కాదు, అన్యాయం చేసే వ్యక్తి కాదు, మోసం చేసే వ్యక్తి కాదు. కనుక మనం భయం లేకుండా ఈ బాధ్యతలన్నీ అప్పగించవచ్చని నమ్మి యోసేపుకి ఆ ఇంటి మీదే కాదు, ఆయన సమస్త మీద ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆయనల్లా ఉద్యోగం చూసుకోవడం, రాజుగారి దగ్గరికి వెళ్ళటం, ఉద్యోగం చూసుకోవడం, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తిని వెళ్ళిపోతూ ఉంటాడు, అంతేక. కానీ ఓ దినాన యోసేపుకి ఒక భయంకరమైనటువంటి శోధన వచ్చింది. ఆ ఇంటి యజమానురాలు యోసేపుని పాపములో పడవేయటానికి విశ్వప్రయత్నం చేస్తున్నప్పటికీ, అతని మంచి వయసులో ఉన్నప్పటికీ, తప్పు చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ, ఇంటి యజమానులనే బలవంతం చేస్తున్నప్పటికీ అతను పాపం చేయకుండా పారిపోయాడు. కారణం ఏంటంటే నమ్మకమైన వాడు. నా యజమానుడు తన భార్యను తప్ప నాకు ఇంకేమీ అప్పగించలేదు, ఆయన తప్ప, ఆవిడని తప్ప ఇంకన్నీ కూడా నాకు అప్పగించాడు, ఆవిడ మాత్రం నాకు అప్పగించలేదని చెప్పేసి పారిపోయాడు. కారణం ఏంటంటే నమ్మకమైన వాడు. ఆయనకు కూడా వచ్చింది దీవెన. చైన్ నేరానికి ఆయన జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా నమ్మకంగానే ఉన్నాడు. కాలగమనాన ఆ దేశానికే రాజు అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకం అనేది చాలా అవసరం అండి. మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి, కొన్ని విషయాలు పర్వాలేదులే అని మనకు మనమే సర్దుబాటు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. దీవెనల కొరకు ఎదురు చూస్తాం, కానీ ఆ దీవెనలు మనం అందుకోలేకపోతున్నాం. ఈ పగటికాల సమయంలో మనము ఈ దానియేలు గురించి, యోసేపు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, వారు మనలాంటి మనుషులే కదా, మనలాంటి సమస్యలు ఉన్నవాళ్లే కదా, మనలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళే కదా. వారు ఎలా నిలవగలిగారు నమ్మకంగా? వారి యొక్క పరిసరాల్లో, వారి యొక్క ప్రాంతాల్లో, వారి యొక్క చేస్తున్న ఉద్యోగాల్లో, వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము కూడా వారిలాగా నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మనము కూడా దేశంలో నమ్మకస్తులుగా ఉండగలిగితే దేవుని దగ్గర మనం సమస్తము మనము నివసించగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకో విషయం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 21వ వచనం చూద్దామండి.
ఆ! 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 హల్లెలూయా! అపోస్తలుడైన పౌలు తుకిక్ అనేటటువంటి ఒక యవనస్తుడి గురించి చెప్తున్నాడాయన. మీరు నా క్షేమ సమాచారమంతా తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడనైన తుకికు నా సంగతులన్నీయు మీకు తెలియచేయును. అపోస్తలుడైన పౌలు గురించి ఆ ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి సమాచారం తెలియటానికి తుకిక్ అనేటటువంటి ఒక పరిచారకుడున్నాడు. ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. హల్లెలూయా! ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. దైవజనుల గురించి ఎదటి వారికి సమాచారము. ఏ సమాచారము? మంచి సమాచారము. మన దైవజనుల గురించి మన సంఘములో ఎక్కడ ఏది చెప్పాలన్నా ఏం చెప్పాలి? ఏ సమాచారం చెప్పాలి? ఆ? మరి ఎప్పుడైనా ఏంటి? అయ్యగారు ఇట్లా చెప్తున్నారు. ఇది కరెక్టే కాదు. అర్థమైందా? ఏంటి ఎలా అంటున్నారు? ఇలాంటి ఆలోచనలు వచ్చి దైవజనుల మీద ఇక్కడేమో బుద్ధిమంతుల్లాగా నమ్మకంలాగా ఉండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత గల్లీల్లోనూ ఎక్కడెక్కడనో అనవసరము సంభాషణ చేస్తే మనము ప్రభువునందు నమ్మకమైన వాళ్ళమేనా? అది మన మనస్సాక్షి తెలుసండి. నమ్మకమైనటువంటి ప్రభువునందు నమ్మకమైనటువంటి పరిచారకుడు తుకికు. పౌలు సాక్ష్యమిస్తున్నాడు. తుకికనే యవనస్తుడు నా గురించి మీకు సమాచారం తెలియజేస్తాడు. అతను నమ్మకమైన వాడు. కనుక దేవుని బిడ్డలారా సంఘములో నమ్మకమైనటువంటి పరిచారకులుగా ఉండాలి. మనము తేలికగా తీసుకోకూడదండి. విశ్వాసంగా మనం ఏందా సేవకులేగా వాళ్ళు గొప్ప అనుకోమాకండి. మనం దేవుని దగ్గర నివసించాలంటే దేశములోనైనా నమ్మకంగా ఉండాలి. ఏసేపు వలె పనిలోనైనా యజమానింట్లో నమ్మకంగా ఉండాలి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమైన మనము కూడా దైవజనుడి విషయంలో సమాచారం తెలియజేయవలసి వస్తే మంచి సమాచారమే మనం అందించేవారుగా ఉండాలి. అదే నమ్మకము. హల్లెలూయా! ఈనాడు దైవజనుల గురించి చిల్లల పల్లలుగా రకరకాలుగా మాట్లాడేస్తారు. ఆదివారం మాత్రం అయ్యగారు వందనాలు. అయ్యగారు గమనించలేరు. ఒకవేళ అయ్యగారికి దేవుడు బయలుపరిచినా చెప్పరు. కారణము బయటికి వెళ్ళిపోతారు. ఏంటయ్యా నా గురించి ఎట్ట చెప్పి అన్నారనుకోండి, నీకు ఎలా కనపడుతున్నానయ్యా? నీకు ఎలా కనపడుతున్నాను? మీ గురించి ఎట్టగా చెప్తానా? నేనే కదా ముందు మందిరానికి వచ్చేది. నేను ఎంత పరిచయం చేస్తున్నాను మీ గురించి ఎలా చెప్తాను అనుకున్నాను. భలే మాట మీకు ఎలా కడుతున్నాను? దైవజనుల మీద దౌర్జన్యం చేసి సంఘానికి దూరం అయిపోతారు. కొన్ని విషయాలు దైవజనులు చెప్పరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నమ్మకమైనటువంటి పరిచారకుడు తుకికు. మనము కూడా మనకిచ్చినటువంటి పరిచర్లో సంఘంలో నమ్మకమైనటువంటి తుకికు వలె మనం ఉండాలి. ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే మత్తయి సువార్త 25 అధ్యాయము 21 వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆ, ఆ. బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని. ఎవరు ఆ యజమానుడు? యేసుక్రీస్తు వారే మన యజమానుడు. మనం ఆయన దాసులము, ఆయన పిల్లలము.
ఆయన మనకు కొన్ని తలాంతులు ఇచ్చారు. ఆయన మనకి ఒకప్పుడు మనకు పాట పాడటం చేత కాదండి. ఒకప్పుడు మనకు ప్రార్థన చేయడం చేత కాదండి. ఒకప్పుడు మనకు పరిశుద్ధతగా ఉండటం తెలియదండి. ఒకప్పుడు మనం మర్యాదగా ఉండటం మాట్లాడటం తెలియదండి. ఒకప్పుడు మనకు నీతి తెలియదండి. నమ్మకంగా జీవించడం తెలియదండి. ఆత్మను రక్షించడం మనకు తెలియదండి. దేవుని కృప చేత రక్షించబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, సంఘంలో నాటబడిన తర్వాత వాక్యం వింటూ ఉండగా మనకు దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు. కొన్ని వరాలు ఇస్తాడు. కొన్ని బహుమానాలు ఇస్తాడు. అది పాటలు పాడేటటువంటి పరిచర్య అయినా, మందిరంలో పరిచర్య చేసేదైనా, ఆత్మలు సువార్త చెప్పి కొంతమందిని మందిరానికి నడిపించే విధానమైనా, కొన్ని కొన్ని తలాంతులు ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి అందరికీ ఇచ్చాడు. మనకు కూడా అందరికీ ఇచ్చాడు. కొందరికి 5 ఇచ్చారు, కొందరికి 2 ఇచ్చాడు. వారి విశ్వాస పరిణామాన్ని బట్టి, వారి పరిస్థితిని బట్టి కొందరికి ఒకటికో ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి తలాంతులను మనము వృద్ధి చేసుకోవాలి. మూలన పెట్టుకోకూడదు. మంచం కింద పెట్టకూడదు. కొంచెం కింద పెట్టకూడదు. దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపం వలె మనం వెలుగుతూ చీకటిలో ఉన్న వారికి ప్రభువుని గురించి పరిచయం చేసి, ఒక్కరినైనా ఇద్దరినైనా ముగ్గురినైనా మన శాయశక్తుల మనం దేవుని పని చేసి సంఘానికి నడిపించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మనం నమ్మాడు. ఆయన మనల్ని ఆయన నమ్మాడు. త్వరలో రాబోతున్నాడు ఆయన. త్వరలో నేను నమ్ముతున్నాను, త్వరలో ప్రభు వస్తున్నాడు అని. మీరు ఇంకెంతమంది నమ్ముతున్నారు? మరి 2020 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పారు, ఇప్పుడు వరకు రాలా. సహజంగా మనం ఏమనుకుంటాం, ఆయనకి వచ్చేది పెట్టేది లేదులే. ఏమండి ఏమండి వచ్చేది లేదు. ఏమన్నా నలుగురితో పాటు నారాయణ కులంతో ఆ మాట మీకు కూడా వచ్చా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏం చేస్తామంటే నమ్మకాన్ని కోల్పోతాం. కొంతమంది అలా కూడా ఉన్నారు, ఇంకా ప్రభు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయాడు, ఇక రాడు. అలాంటి బోధలు కూడా వచ్చేసినాయి. విచిత్రమైన బోధలు వస్తున్నాయి. మనకున్న పరిధిలో మనకిచ్చిన తలాంతులను మనము వృద్ధి చేసుకోవాలి. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు అనేకులను మనము ఊరందరినీ మనం నడిపించలేం. వాడకట్టందరినీ నడిపించలేం. మన వార్డులో వాళ్ళందరూ మనం నడిపించలేం. మన డివిజన్లో వాళ్ళందరూ మనం నడిపించలేం. కానీ మన ఇంట్లో వారిని నడిపించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో అమ్మనో నాన్నో నడిపించగలం. అన్నయ్యనో వదిన నడిపించగలం. తమ్ముడినో చెల్లిని నడిపించగలం. మన ఇంట్లో పిల్లల్ని నడిపించగలం. ఎందుకంటే దేవుడు మనని తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు మనం ఉపయోగించాలి. ఆ తలాంతులను ఉపయోగించి మనము ఒక్కరినైనా ప్రభు సన్నిధికి నడిపించాలి. నాన్నగారు వడ్డీ వ్యాపారం చేసుకోరని ఒక 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు ఒక సంవత్సరానికి? ఇదివరకైతే ఆ లక్షకి సంవత్సరానికి 18,000 వచ్చాయి. 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలు పెట్టేది లక్ష అవ్వాలంటే ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 అయిపోతున్నాయి. కొంతమంది అలా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సంవత్సరానికే 10 లక్షలు సంపాదిస్తున్నారు. తండ్రి ఏమంటాడు, భలే మావోడు 10 లక్షలు ఇచ్చానయ్య మన జనవరి 1కి, డిసెంబర్ 31కి నా 10 లక్షలు నాకు ఇచ్చేసాడు అంటే సంపాదన పెరిగిపోయిందని సంతోషిస్తున్నాడు లోక సంబంధంగా. దేవుడు మనకు కూడా తలాంతులు ఇచ్చాడు. మనము
సంపాదించాలి ఆత్మలను. నేను చెప్పాను కదా, అందరినీ మనం నడిపించలేం. మన ఇంట్లో వాళ్ళు నడిపించాలంటే మన సాక్ష్యం బాగుండాలి, మన మాట తీరు బాగుండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన ఆలోచన విధానంగా మంచిగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు నడిపించడం అంటే చాలా కష్టం అండి. నీ సంగతి నాకు తెలుసురా బాబు. నువ్వు ఎట్టా బతికావు నాకు తెలియదా? నాన్న జేబులో డబ్బులు కొట్టేసావా? అమ్మ అక్కడ దాచుకుంటే అమ్మకి చెప్పకుండా తీసుకుపోయావా? ఇప్పుడు నువ్వు వచ్చి దేవుణ్ణి నమ్ముకోని అని చెప్తున్నావు నాకు నువ్వు. నిజమే, ఇంతవరకు ఆ పనులే చేసాం మనం. వాళ్ళు అవే చూస్తారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు రాబట్టాలంటే మనం ఎంత మార్పు చెందాలి? తమ్ముడిని రాబట్టాలంటే, అన్నయ్యని రాబట్టాలంటే, అమ్మని తీసుకురావాలంటే, డాడీని తీసుకురావాలంటే ఎంత నమ్మకంగా ఉండాలి మనం ఇంట్లో? ఎంత పరిశుద్ధతగా ఉండాలి? ఎంత సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి? ప్రార్థనా జీవితంలోనైనా, మాటలోనైనా, పనిలోనైనా, ప్రేమించే విషయంలోనైనా, గౌరవించే విషయంలోనైనా ఉన్నప్పుడు వాళ్ళని మనం సంపాదించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రభు వస్తాడు. ఆ యజమానుడు వచ్చాడు. అయ్యా నీకు 5 ఇచ్చాను కదా, మరి ఏంటి అంటే, అయ్యా 5కి 5 సంపాదించేసాను, మా ఇంటి వాళ్ళందరినీ ప్రభువు దగ్గరికి నడిపించానయ్యా, వాళ్ళందరూ బాప్తిసం పొందారయ్యా, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందారయ్యా, వాళ్ళందరూ సంఘంలో చేర్చబడ్డారయ్యా, బలా మంచి నమ్మకమైనదయ్యా. ఏమన్నాడు ప్రభు? నమ్మకమైన నమ్మకమైన తర్వాత రెండో ఆయన వచ్చాడు. ఎరా నీకు 2 ఇచ్చానుగా ఏంటి? ఈ వ్యాపారం మీద నేను ఎక్కువ సంపాదించలేకపోయినా అయ్యగారు, ఏదో నేను, నా భార్య అండి, మా 2 పిల్లలండి, 2 తలాంతులు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పిల్లలు నా మాట వినేవాళ్ళు కాదయ్యా. సినిమాలకు వెళ్ళొద్దండి, సినిమాలకు పోయేవాళ్ళు. పేకాట ఆడొద్దండి, ఆడేవాళ్ళండి. మా మీద తిరుగుబాటు చేశారు, డబ్బులన్నీ పాడు చేశారు, ఆస్తులన్నీ పాడు చేశారు, మా పరువునంతా తీసేశారయ్యా. నేను నమ్ముకున్నాను, బాగుపడ్డానయ్యా. నా బిడ్డల కొరకు ఏడుస్తున్నానయ్యా. ఓ సంవత్సరం ఏడిచాను రాలేదయ్యా, 2 సంవత్సరాలు ఏడిచాను రాలేదయ్యా, వారానికి ఉపవాసం 4 వారాలు ఉంటున్నానయ్యా, 3 వారాలు ఉంటున్నానయ్యా, పట్టుకట్టుకుంటున్నానయ్యా. ఎందుకు? వాళ్ళు రావాలి, ప్రభువుకి అప్పచెప్పాలి. మొత్తానికి తన జీవితంలో ఆ పేకాటాడే కొడుకుని, ఆ జోదవాడే కొడుకుని ప్రభు సన్నిధికి నడిపించి వాళ్ళ రక్షణ మార్గంలోకి రావడానికి కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళని మార్చడం మామూలు విషయం అండి, మామూలు విషయం కాదు. దేవుడు ఈయనకు ఒక తలాంతి ఇచ్చాడు. ఏంటంటే ప్రేమగా మాట్లాడరు వాళ్ళతో. అది ఒక తలాంతు. కొంతమందికి మాట్లాడటం కుదరదు. ఇక ఏమండి, కొంతమంది మాట్లాడితే కుదరదు, మన ప్రార్థనలు కూడా మాట్లాడటం కుదరదు. ఎదుటివాడిని గౌరవించటం, అన్యులతో ఎలా మాట్లాడాలో తెలియక వాళ్ళని రెచ్చగొట్టే విధానంగా మాట్లాడితే, వాళ్ళు ఎప్పుడన్నా ఈ జానుకుట్టయ్య గారి మందిరానికి వెళ్దాం అనుకుంటున్నాడు అక్కడ ఒట్టూరు గేటు దగ్గర. మన మాటలు సరిలేక పొరపాటును కూడా నువ్వే మందిరానికి వెళ్ళి ఆ మందిరానికి నేను రాను. కనుక దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని మద్యమునకు అలవాటు పడిన వ్యక్తిని, సినిమాలకు అలవాటు పడిన వ్యక్తిని, చెడ్డ పనులకు అలవాటు పడిన వ్యక్తిని, నాశనమైన వ్యక్తిని ఒకరిని రావటం అంటే చాలా కష్టం అండి. ఇంట్లో పిల్లల్ని ఎంత ప్రయాసపడ్డాడో తండ్రి, ఎంత ఉపవాసం ఉన్నాడో, ఎంత ఏడ్చాడో. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకుని ఉంటాడు. అవసరమైతే మన పిల్లల కాళ్ళు పట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? పిల్లల కాళ్ళని కొంతమంది భార్యలు మారరు, అవసరమైతే భార్య కాళ్ళు కూడా పట్టుకోవాలి. అయ్యగారు ఇట్లాంటి మాట ఎప్పుడు చెప్పమాకండి. భార్య కాళ్ళు నేను పట్టుకోవటం ఏంటండి? ప్రభువు దగ్గరికి ఆవిడ రావాలంటే కొన్ని అవసరాలు కాళ్ళు పట్టుకుని తప్పే ఉంది. భార్య కాళ్ళు పట్టుకు తప్పేంటండి? అది సిగ్గు కాదు.
అది తప్పు కాదు. నేను మగవాడిని, అది తీసి పక్కన పెట్టేయి. ఒక ఆత్మను సంపాదించాలంటే ఇంట్లో వాళ్ళు అవసరమైతే కాళ్ళు కూడా పెట్టుకుని, నాన్న రారా బాబు నీకు దండం పెడతా, లేకపోతే నాశనం అయిపోతావురా, పాడైపోతారా, నేను బతికుండగా మందులు అడిగిపెట్టరా, నువ్వు బాగుపడితే నేను చూసి సంతోషపడతాను రా. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి వాళ్ళని బ్రతిమలాడుకుని దేవుని సన్నిధిలో ఏడ్చి ఆయన పట్టుకొని ఆయన ఆయనకి రక్షణ దయచేయను ఆయన. హల్లెలూయా. అలాగ ఇద్దరు కొడుకుని తీసుకొచ్చాడు అనుకోండి, లేకపోతే కూతుని కొడుకుని తీసుకొచ్చాడు అనుకోండి. ఇప్పుడు రాజు రానే వచ్చాడు, యజమానుడు రానే వచ్చాడు, ప్రభువు రానే వచ్చాడు. ఏమయ్యా ఏంటి? అయ్యా నా ఇంట్లో ఇద్దరే నాయన, ముందు నేను నా భార్య రక్షించబడ్డాం ప్రభువా, మరి ఇగో నాకు ఇద్దరే కొడుకులే ఉన్నారు, లేకపోతే ఇద్దరు కూతురు, లేకపోతే కొడుకు కూతురు ఉన్నారయ్యా, వాళ్ళని కూడా నీకు తీసుకొచ్చి నేను ఎక్కువ పని చేయలేకపోయినా, ఎందుకంటే నాకేదో చిన్న చిన్న పట్టు కోసం వ్యాపారం చేసుకుని బతికేవాడిని అయ్యా, నేను పెద్దగా చేయలేకపోయినా, మీరు 2 ఇచ్చారయ్యా. హల్లెలూయా. వాళ్ళిద్దరు బడాన మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు 2 పట్టణాల మీద, ఆయనకి 5 పట్టణాల మీద ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఒకటి ఈయన సోమరు అనమాట. సంఘాల్లో కూడా సోమరులు ఉంటారండి. సంఘాల్లో కూడా వీళ్ళు ప్రార్థన చేయరు, వీళ్ళు పాట పాడరు, మందిరంలో పరిచయం చేయరు, ఇంట్లో సాక్ష్యం చెప్పరు, దేవుని గురించి చెప్పరు. అర్థమైందండి? దేవుని గురించి భయం నేర్పరు, మందిరానికి రమ్మని చెప్పరు. అమ్మో మందిరానికి రమ్మని చెప్పొచ్చు కదా మీ ఇంట్లో, ఆ మాట చెబితే ఇంకేమీ లేదని నా తలక పగల కొడతాడండి మావాడు. నేను ఆయనకు దడి చెప్పలేనండి. మరి మీ భార్య అయ్యా బయట వాళ్ళకి 10 మంది కానీ చెప్తాను, కానీ నా భార్యకి చెప్పానా నాకు 3 రోజులు ఉపవాసం పెడద్దండి, దేవునికి స్తోత్రం. అందుకని చెప్పడు ఈయన. అమ్మ మీ భర్తగా చెప్పావు, అయ్యా ఏదో దైవదేవుల అట బతుకుతున్నానయ్యా, ఆయన కనుక దేవుని గురించి చెప్పావా నా ఈ పంతా ఏంటమ్మా సరిగ్గా వినపడలా నాకు. ఈపు బద్దలు అవుద్దనే కొంతమంది, ఈపు సాఫ్ అవుద్దనే కొంతమంది. మొత్తానికి దడిసి ఏం చేస్తామంటే ఎన్ని సంవత్సరాలైనా చెప్పం. దేవుడు ఇష్టమైతే రప్పించుకుంటాడు, లేకపోతే లేదు. ఇదే వాళ్ళ గురించి ఉపవాసం ఉండరు, ప్రార్థన చేయరు, సువార్త చెప్పరు, ఏడవరు. వాళ్ళని ఏ రకంగా సంపాదించుకోవాలి, ఏ రకంగా మందిరాన్ని నడిపించడం పట్టుదల ఉండదు, వదిలేసి కూర్చుకుంటారు. ఈవిడ మాత్రం మంచిగా ఉంటుంది. ప్రభు రానే వచ్చాడు. అమ్మా ఏయ్యా బాబు, అయ్యా ఏం చేస్తామయ్యా, ముండోడయ్యా బాబు, నేనేం చెప్తాను, నేనేం చేయలేనయ్యా, అందుకని నేను ఒక్కదాన్ని వచ్చాను ప్రభు నాయన. నీకు తలాంత ఇచ్చానుగా, మందిరంలో పరిచయం చేసే విధానంలో పాట పాడతావు నీకు ఇచ్చాను కదా, ఓ తలాంత ఇచ్చాను కదా. కొంతమంది అండి చదువు ఉండదు, భలే పాడతారు. పెదపాడులో మా సంఘంలో కావుందండి, 2 కళ్ళు లేవండి ఆవిడికి. ఆవిడ పేరు రాధమ్మ. పుట్టుకతో బాగానే పుట్టింది. కొద్ది కాలానికి ఆ కంటికి సంబంధించిన వ్యాధి వస్తే ఆ రోజుల్లో ఎవరో చెప్పారంట, ఏదో మైలుతత్వం అది తీసుకొచ్చి కంట కొద్దిగా రాస్తే చూపు బాగా వస్తుంది, ఏదో ఆ వ్యాధి పోద్దని చెప్పారంట. ఆ పిచ్చి తల్లి ఏం చేసిందంటే ఆ మైలుతత్వాన్ని తీసుకుని వచ్చి అప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటాయంట ఆ పాపకి. వాళ్ళమ్మ కంట్లో పెట్టిందంట. కంట్లో పెట్టంగానే అమ్మ నాకేంటి కన్ను మంటగా ఉంది, నాకేంటి బాధగా ఉంది, కన్ను మంటగా ఉంది, బాధగా ఉంది, అట్లాగే ఉంటుంది అని చెప్పి ఈ కంట్లో కూడా పెట్టిందంట. 2 కళ్ళు పోయినాయి. వాళ్ళు పేదవాళ్ళు, పోషించలేని పరిస్థితుల్లో సూర్యాపేటలో ఒక ఆర్సీఎం వాళ్ళు ఉంటే వాళ్ళ హాస్టల్లో పెట్టేసి అక్కడే ఆవిడ జీవితం ఒక 30 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉండిపోయింది. వాళ్ళు చక్కని పాటలు నేర్పారు. చదువు లేదు, స్కూల్కి వెళ్ళటం తెలియదు, మధురమైన స్వరాన్ని ఇచ్చాడు. మనం చూసి శరణాలు పాడతాం, చూడకుండా మనం ఒక పాట కూడా పాడలేం. కానీ ఆమెకి ఇచ్చిన తలాంత ఏంటంటే చదువు లేకపోయినా చూపు లేకపోయినా, అది 3 శరణాలు ఉన్నాయి, 4 శరణాలు ఉన్నాయి, 5 శరణాలు ఉన్నాయి, చక్కని స్వరాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆమెకి ఇచ్చిన తలాంతు.
అలాగనే మనకి ఒక్కొక్క తలాంత్ ఇచ్చారు, అందరికీ ఇచ్చారండి. కొంతమంది మాట్లాడితే భలే ముచ్చటగా ఉంటుంది. బ్రదర్ మాట్లాడండి, అమ్మ నువ్వు కొంచెం నువ్వు మాట్లాడితే నాకు ఇంత సంతోషంగా ఉంటుందమ్మా. అదొక తలాంత్ అండి, కొంతమందికి అర్థం కాదు. వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంది. కొంతమందికి వంట చేసే పరిచర్య అదొక వరం ఉంటుంది, ఒక తలాంత్ ఉంటుంది. కొంతమంది చదువుకున్న పప్పుకూర చేయమన్నాం అనుకోండి, ఇక ఒక ముద్ద కూడా మనం తినలేము. కొంతమంది చదువు ఉండదు కానీ చూడటానికి వాళ్ళు ఏదో రకంగా ఉంటారు, కానీ వాళ్ళు తోటకూర పెడితే, తోటకూర వండి పెడితే సాయంకాలం కూడా తోటకూర ఉండమ్మా అంటాం. అదొక తలాంతు. మనకి మీకు తేలిక భాషలో చెప్తున్నా నేను ఇది. పరిచర్య తలాంతులు దేవుడిచ్చాడు. వాటిని మనం ఉపయోగించి ఎవరో ఒక్కరిని మనం ప్రభు సన్నిధికి తీసుకురాగలిగితే, ఒక వ్యక్తిని సంపాదించుకోగలిగితే, ఒకరోజు వస్తాడు ప్రభు మన యజమానుడు, బలా మంచి నమ్మకమైన దాసుడా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎలా ఈ దేవుని పని చేసిన మనం ఎక్కడ ఉంటామయ్యా అంటే, అవి దేవుని దగ్గర నివసిస్తాము. నమ్మకంగా పని చేయాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలి. మన ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, వ్యవసాయంలో అయినా, ఇంటిలోనైనా, ఎక్కడైనా సరే మనం నమ్మకము. ఒక యజమానుడు ఒక వ్యక్తి నీకు ధనం అప్పగించాడంటే ఆ ధనం అట్లాగే ఉండాలి, కానీ దానిలో ఏమాత్రం కూడా మనము భక్త్ సింగ్ గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారట, ఆయన వెనకాల తిరిగేవారట, ఆయన కనిపెట్టేవాడంట ఆయన దగ్గర ఉన్నటువంటి పరిచారకుల్ని, వీళ్ళు నమ్మకమైన వాళ్ళు కాదా సేవకు వచ్చారని. ఒకరోజు ఒక ఆయనకి ₹1 ఇచ్చి చాక్లెట్ పట్టుకురారా అన్నాడంట. 10 చాక్లెట్లు తీసుకొచ్చాడంట ఆ కుర్రాడు, అయ్యగారి దగ్గర తిరిగే కుర్రాడు. తీసుకొచ్చి అయ్యగారు ఇదిగోండి చాక్లెట్లు అని అయ్యగారు ఇస్తుంటే, అరే ఇప్పుడు వద్దులేని నేను సాయంకాలం తీసుకుంటా లోపల పెట్టా అన్నాడంట. మళ్ళీ సాయంకాలం కూడా తీసుకొచ్చినప్పుడు అయ్యగారు చాక్లెట్ పొద్దున తీసుకొస్తే సాయంకాలం తింటాను, తీసుకొచ్చానండి అని అన్నాడంట. నాకు ఇప్పుడు తినాలనిపించట్లేదు, రేపు తింటాలి అన్నాడట. ఈ కుర్ర 10 లోపల పెట్టేస్తున్నాడు ఎప్పటికప్పుడే. ఇలా 3 రోజులు అయింది, 3 రోజులు తీసుకొచ్చి ఇస్తానే ఉన్నాడు. అయ్యగారు ఎప్పటికప్పుడు వాదిసి పొద్దులారంటున్నాడు. ఒక వారం అయిన తర్వాత ఒక చాక్లెట్ ఈయన తినేశాడంట. హల్లెలూయా. అయ్యగారు ఇప్పుడు 10 రోజులు బట్టి తినట్లేదు కదా, మనమన్నా తిందామని ఒకటి అనిపించింది, అది తినేశాడు. ఆ తెల్లారు అడిగాడంట, అరే చాక్లెట్ దమ్మని ఇచ్చా కదా, ఎన్ని తెచ్చారు? 10 పట్టురా అన్నంట. 9 ఇస్తానంట. యారు ఎన్ని వచ్చినాయిరా? 10. మరి 9 ఉన్నాయేంట్రా? అది పెద్ద తప్పండి. ఇక నువ్వు సేవ పనికిలో వెళ్ళిపోమన్నాడంట. నా గుండె అదిరిపోయింది. దేవునికి స్తోత్రం. చూశారండి, ఆ 10 అట్ట పాడైపోవాల్సిందే, కానీ నమ్మకం అంటే తినేదే కదా, నోరూరి అవ్వంలాగా చూడంగానే కాయలు చూడంగానే తినాలనిపించిందంట. చూద్దాం అసలు ఎట్ట ఉంటుంది, ఎందుకు తినొద్దన్నాడు, తినొద్దన్నాడు, చచ్చింది. ఆయన నమ్మకం కనిపెట్టాడు, సేవకుని కనిపెడతాడు. ఒక దైవజనుడే కనిపెడితే దేవుడు మనం కనిపెట్టడండి. కనుక దేవుని బిడ్డలారా, నమ్మకం అనేది చాలా విలువైనది. ప్రభువు దగ్గర చాలా నమ్మకమైన గారుగా మనము జీవించాలి. ఇంకా నేను కూడా కొద్ది విషయాల్లో ముగించబోతున్నాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మోషే గారి గురించి వ్రాయబడి ఉంటుందండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. అంటే ఇప్పుడు మోషే గారు దేవుని యొక్క సేవలు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశం వరకు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని నిందలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో. దేవుని యొక్క ఇల్లంతటిలోనంట ఆయన నమ్మకంగా ఉన్నాడంట. ఇక్కడ సంఘం 100 మంది ఉన్నారేమో,
ఆయనకేమో లక్షల మందే ఉన్నారు. సామాన్య విషయం అండి. మనకిద్దరు పిల్లలుంటే అసలు ఎన్ని అంటామో వాళ్ళని. మన పిల్లలు మనకు వ్యతిరేకిస్తే ఇంకా ఏం పెడతామో శాపనార్థాలు. కొన్ని లక్షల మంది ఆయన మీద తిరుగుబాటు చేసినప్పటికీ కొంచెం ఆలస్యమైతే చాలు నీళ్లు. మేము సచ్చేదేదో ఆ ఐగుప్తులను తెచ్చేవాళ్ళంగా ఇక్కడ దాకా తీసుకొచ్చావు మోషే. కొంచెం తినటానికి ఏదైనా ఆహారం, రుచిగా లేని ఆహారం దొరికిందనుకో, ఏమయ్యా మేము అక్కడ కీరకాయలు తిన్నా, దోసకాయలు తిన్నా, మాంసం చేపలు తింటే మాకు ఈ దరిద్రం మీద ఇక్కడ తీసుకొచ్చావు. కొంచెం శ్రమ రాగానే మోషే మీద గుణిగేసేవాళ్ళు, శనిగేసేవాళ్ళు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది ప్రజలు. అయినప్పటికీ దేవుని యొక్క ఇల్లంతటిలో, దేవుని పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడని గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులము. మనకిచ్చిన కొద్ది జీవితంలో కొద్ది కాలం అపనపుస్తులుగానే మనం నమ్మకంగా బ్రతకలేదండి. నేనైతే మా అమ్మకి మా నాన్నకి నమ్మకంగా బ్రతకరా, భార్యకు కూడా నమ్మకంగా బ్రతకరా. నేను ప్రభువుని నమ్మిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, దైవజనుని వెనకమాల తిరుగుతున్న వల్ల ఒక్కరోజునే నమ్మకం రాదండి. ఒక సంవత్సరానికే నమ్మకంగా ఉండటం కుదరదండి. కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పుడు తెలిసింది, అమ్మో నమ్మకం అనేది ఎంత విలువైనది అని. హల్లెలూయా. మన మాట కూడా నమ్మకం ఉండాలండి. మీకు ఉదాహరణ నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను. చూడండి, సహజంగా భార్యని భర్త వచ్చి ఏదో చెప్పాడు భార్యకి. భార్య చెప్పాడు, ఒక విషయం చెప్పాడు. భార్య ఏమంటాలి? అవునండి, సరే కరెక్టా అని అన్నది. నిజం చెప్పండి. ఏంటి అమ్మ ఇప్పుడు అన్నారు అట్లా? ఎవరు మాట్లాడరేమి? మీ పిల్లలు చెప్పారనుకో, ఏరా నిజమేనా? ఒకవేళ భర్త చెప్తే నిజం చెప్పండి ఏంటి అన్నారా? అట్లా అన్నవాళ్ళు చేతులెత్తండి అమ్మ ఒకసారి. అంటే కారణం ఏంటి? ఆయన మాట అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పాడంటే ఇక మళ్ళీ నువ్వు అడగకూడదు. ఇక భార్య మళ్ళీ ఏమన్నా నిజం చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పకూడదు. ఇక ఇందాక చెప్పిందే అంతే. ఇక ఇందాకేం చెప్పాను? అదే, ఆ నమ్మకం రావాలి మనకి. అంతేగాని ఇందాకే ఊని చెప్పాలే, నాలుగు ఊపేసి తలకాయ ఊపేసి అసలు విషయం ఇది ఇప్పుడు చెబుతున్నా నీకు. పొరపాటు మనం ఆఖరి రోజు వరకు భార్య నమ్మదు ఇక మనల్ని. మన పిల్లలు కూడా చెప్పుద్ది, మీ నాన్న మాట నమ్మకంటారా బాబు, 30 ఏళ్ళు బట్టి నేను వింటున్నాను. నా మాట ముందోడు చెబుతాడు, అని మనోడు చెబుతాడు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఒకటి చెబుతాడు, జీతం వచ్చే ఒక మాట చెబుతాడు. అర్థమైందండి? అది నేర్చుకోవటానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. పాస్టర్ గారు ఇప్పుడు ఏదైనా అడిగింది అనుకో, ఇక చెప్పనిక ఆవిడ అడగదు. కారణం ఏంటి? అర్థమైపోయింది. అది కరెక్ట్, అంతేక అది సంపాదించుకోవాలి నమ్మకం. పిల్లల దగ్గర అయినా సరే, మా నాన్న ఒకసారి చెప్పాడంటే అది కరెక్టే. ఇక అదే నమ్మకం. దేవుని ఇల్లంతటిలో మోషే తుకికు దేవుని యొక్క పరిచారకుడిగా ఉంటూ నమ్మకమైన పరిచారకుడు. 5కు 5 సంపాదించిన వాడు నమ్మకమైన దాసుడు. 2కు 2 సంపాదించిన వాడు నమ్మకమైన దాసుడు. దానియేలు దేశస్థులందరిలో నమ్మకమైన వాడు. ఏ నేరమైనను చేయలేదు, ఏ తప్పైనను చేయలేదు. నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, మనకి లోకం అశాశ్వతమైనది. మనం నమ్మకముగా దేవుని యొక్క సన్నిధిలో సాగిపోతూ ఉంటే దేవుని దగ్గర మనమే నివసిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రయాసలన్నీ మనకు దేనికి ఇప్పుడు చెప్పండి? దేవుని దగ్గర ఉండటానికి.
త్వరలో ప్రభు రాబోతున్నాడు. ప్రభు త్వరలో రాబోతున్నాడు. సరి చేసుకుందాం. సంఘంలో నమ్మకంగా ఉందాం. ఇంట్లో నమ్మకంగా ఉందాం. మనకి అప్పగించిన పరిచయం నమ్మకంగా ఉందాం. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నీకు బంగారపు కిరీటమా? హల్లెలూయా. మరణము వరకు నమ్మకముగా ఉండుము. మనందరికీ జీవ కిరీటము ప్రభు ఇచ్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ దేవుని వెనుకలో ఫలింప చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. అయ్యగారు చిన్న ప్రార్థన. అందరూ తలలు వంచండి, 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. ప్రభు, మీరు నాతో మాట్లాడారు ప్రభు. ఇదిగో నాయనా, కొన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను ప్రభు. నా ఇంటి వారిని నాయన సంపాదించుకోవటానికి నాకు సామర్థ్యాన్ని కలుగు చేయండి అయ్యా. నాకు ఇచ్చిన తలాంతులు పాతి పెట్టుకునే వ్యక్తిగా నేను ఉండకూడదు. నా ఇంటి వారినైనా నీ సన్నిధికి నడిపించి రక్షణలోనికి నడిపించేటటువంటి నాయన తలాంతులు నాకు ఇవ్వండి ప్రభు. మీరు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు, నేను నమ్మకంగా జీవిస్తాను. నేను కూడా తుకికు వలె, నేను కూడా దానియేలు వలె, నేను కూడా యోసేపు వలె. హల్లెలూయా, గ్లోరీ. చిన్న ప్రార్థన. హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా. నోరు తెరవాలి. సిగ్గుపడవలసిన పని లేదు. తప్పులు సరి చేసుకుందాం. ఇప్పుడు వరకు ఒకవేళ అపనమ్మకంగా ఉన్నామేమో, సరి చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అపనమ్మకంగా ఉన్నామో సరి చేసుకుందాం. నోరు తెరవాలి. మా నిద్రపోవద్దండి. ఆయన కనిపెట్టుచున్నాడు నీ కొరకే. నువ్వు ఆయన వద్ద నివసించాలని కనిపెడుతున్నాడు. సహోదరుడా, నీవు ఆయన దగ్గర నివసించాలి, నేను ఆయన దగ్గర నివసించాలి. సంగమా, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. ఖరందల రబబుదిరి షంద సైకర. హల్లెలూయా, గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. క్రందల రబరశిఖర. హల్లెలూయా, గ్లోరీ. ఖరందల రబరశిఖర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలయ్యా. నా మాటలు సరి చేసుకుంటున్నానయ్యా, నా ప్రవర్తన సరి చేసుకుంటున్నానయ్యా. నేను ఈ రోజు నుంచి నమ్మకంగా ఉంటే ఒక మాట ఇస్తున్నాను ప్రభువా. నన్ను బలపరచు ప్రభువా. నీ ఆత్మతో నింపు ప్రభువా. సర్వసత్యం నడిపించండి ప్రభువా. గ్లోరీ, గ్లోరీ. నిద్రపోవద్దయ్యా, ఇది మంచి సమయం, ఇది నిద్రపోయే సమయం కాదు. ఇది మూలన్నీయు కడుగుచున్నది, ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము. పాపములన్నీయు కడుగుచున్నది, పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము. పాపములన్నీయు చున్నది, ప్రవహించుచున్నది ప్రభు యేసు.
పాపములన్నీయు దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన నిన్ను నడిపించును. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన నిన్ను నడిపించును.